నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో షర్మిల వడివడిగా అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలనపైన, ప్రభుత్వ విధానాలపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. సొంత చెల్లెల్ని ఆ విధంగా చేస్తున్న ఆయన మాత్రం నోరు మెదపటం లేదు, వాళ్ళని ఆపటం లేదు. దగ్గరుండి మరీ కామెంట్స్ పెట్టించి పవిత్ర బంధాలని అపవిత్రం చేస్తూ ఆయన చేస్తున్న రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్స్ కూడా పెదవి విరుస్తూ షర్మిల గారిని కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లెలను చూడకుండా కామెంట్ చేస్తున్నారు, సీనియర్స్ కూడా మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు. కనీసం వాళ్ళ విలువలకు కూడా మర్యాద ఇవ్వకుండా, కనీసం ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నారు, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు షర్మిల గారు. కొద్ది గొప్ప ఎగ్జామ్షన్ ఇద్దామని కూడా కాకుండాను అట్లా నేరుగా దాడి చేస్తుంటున్నారు. దాడి చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలపైన దాడి చేస్తున్నా కానీ ఆయన మిన్నకుండిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సీనియర్స్ కూడా ఆ స్థాయిలో డీ గ్రేడ్ లో క్లాస్ పీపుల్స్ కనుక కామెంట్ చేసినట్టు కామెంట్ చేస్తున్నారు షర్మిల గారి పైన, ఎందుకంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే ఆయన ఇప్పటి వరకు అనుభవించిన రాజభోగాలన్నీ దూరం అయిపోతాయి. అది జగన్మోహన్ రెడ్డి వర్రి, ఆయన భయం. అది ఇప్పటి వరకు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దూరం అయితే ఎలా బతకాలి అనే ఒక సంశయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకని రాజ్యాధికారం తన చేతిలో ఉండాలి, మళ్ళీ కేంద్రంలో బీజేపీ రావాలి, మళ్ళీ బీజేపీ తోటి ఇదే రిలేషన్ మెయింటైన్ చేసి ఇంకొక 5 సంవత్సరాలు గెంటాలి. అప్పుడు తాను సేఫ్గా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాడు. ఈ క్యాలిక్యులేషన్ని చంద్రబాబు నాయుడే తప్పు అని ప్రూవ్ చేసేసాడు ఆల్రెడీ. అంటే ఆయనకి వచ్చిన స్పందన అది ఇది పబ్లిక్ మొత్తం ఇన్వాల్వ్ కావటం, ఇదంతా తెలుగుదేశం పార్టీకి విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాడు. ఇట్లా స్పందన వస్తున్నది, ఇది కష్టము, తెలుగుదేశం పార్టీని మనం డిజింటిగ్రేట్ చేయాలంటే చంద్రబాబుని అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేశాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడనే ఒక సామెత ఉంది. ఈ సామెత జగన్మోహన్ రెడ్డి గుర్తులేదు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు చెప్పేశాడు. దాంతో అసలు జగన్ అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఆ 2 పార్టీలు కలిసి వెళ్తూ ఉంటే వాటి మీద బురద జల్లాలని ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇప్పుడు ఊహించకుండా, అసలు అతని ఊహకి అసలు చిక్కకుండా ఆయన సొంత చెల్లెలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని చెప్తూ ఉన్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు అని అడుగుతున్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు కదా. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, నేను వారసురాలని అని చెప్తున్నది. దీంతో ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కింద గ్రౌండ్ కదిలిపోతున్నది. ఇట్లా గ్రౌండ్ కదిలిపోతున్నది కాబట్టి అతను భరించలేకపోతున్నాడు. భరించలేక అసలు చాలా రకరకాల నీచమైన కామెంట్లు చేయటం, ఇవన్నీ చేయటమే కాకుండా సీనియర్లతోటి తిట్టిస్తున్నాడు. సీనియర్లు అంటే వేరే వాళ్ళు ఎవరో కాదు, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ఒక సొంత బాబాయ్ ఉన్నాడు. అంటే సొంత బాబాయ్ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ఆయన బాబాయ్, తండ్రి తరఫున బాబాయ్. విజయలక్ష్మి చెల్లెలి భర్త ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి, ఆయన బాబాయ్ అవుతాడు కదా. పిన్ని భర్త అంటే బాబాయ్ అవుతాడు కదా. ఈ బాబాయ్ బయటకు వచ్చి షర్మిల మీద అసలు అడ్డమైన కామెంట్లు చేశాడు. అసలు షర్మిల ఇట్లా మాట్లాడచ్చా? తప్పు కదా. అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అంటుందా? మరి జగన్ రెడ్డి అన్నవి అవన్నీ చూడలేదు ఆయన. అసలు అతను ఎవడో ఒక ఎమ్మెల్యే అయితే
అసలు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టిందా అన్న అనుమానం కలుగుతున్నది మాకు అన్నాడు. దాని అర్థం ఏంటండి? అది వైవి సుబ్బారెడ్డి వినలేదా? ఆ ఎమ్మెల్యేని పిలిచి తిట్టాడా? అంటే వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్, సొంత బాబాయే వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణ ఆయన ఏదో పెద్ద పత్తిత్తులాగా ఆయన నీకు సీనియారిటీ ఉంటే కాదు. ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను సీనియర్ జర్నలిస్ట్ అని నేను నా మాటల్లో నా చేతల్లో నిరూపించుకోవాలి. చేసేవన్నీ చిల్లర పనులు, చెప్పేవన్నీ తప్పుడు మాటలు, నేను సీనియర్ని అంటే ఎట్లా నడుస్తుంది? బొత్స సత్యనారాయణ పరిస్థితి అది. బొత్స సత్యనారాయణ విజయలక్ష్మిని ఏమన్నాడు? నిండు సభలో ఏమన్నాడు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె బై ఎలక్షన్లో గెలిచి వచ్చినప్పుడు ఆ మాటలు మర్చిపోయారు ఎవరన్నా? విజయలక్ష్మిని ఎంత అవమానం చేశాడు అసలు! ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు విజయలక్ష్మి గురించి. జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడు? సూట్ కేసు కంపెనీలకి ఇవన్నీ ఎవరు చెప్పింది? ఎవరు? బొత్స సత్యనారాయణ కదా. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద ఉద్దండ నాయకులు, ఉత్తరాంధ్రకి చెందిన ఉద్దండ పిండాలు వీళ్ళందరూ కూడా. ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడం చేత కాలేదు. కానీ రాజశేఖర రెడ్డి బతికున్నంతకాలం రాజశేఖర రెడ్డి భజన చేశారు. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత విజయలక్ష్మిని తిట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. ఇప్పుడు షర్మిలను తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కావాలి కాబట్టి, తన మనుషులకి టికెట్లు ఇప్పించుకోవాలి కాబట్టి దాదాపు బొత్స కుటుంబానికి చెందిన దాదాపు 5గురిని క్యాండిడేట్లుగా పెడుతున్నారు. ఆయన కుటుంబానికి, ఆయన ఫ్యామిలీ ప్యాక్ అనమాట. మరి అందుకని షర్మిలని తిట్టాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఫోకస్ అవడానికి ఆ విధంగా తిడుతున్నారు అనుకున్నాము. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న, రేపు సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్లో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పొత్తులు ఏమైనా నడుస్తాయా? ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయా? పొత్తులు లేకుంటే బీజేపీ కాంగ్రెస్ రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తాయా? మీకు నేను అనాలిసిస్ చెప్పండి. అది ఇప్పుడే చెప్పే ఇది లేదు. అదేంటంటే ఇంకా కొంత టైం గడిస్తే తప్ప మనం వాటి మీద మనం విశ్లేషణ చేయలేం. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు పొత్తులు పెట్టుకుంటారు ఏంటి అనేది అసలు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఒకటి ఫిక్స్ అయి ఉన్నది. జనసేన మరోవైపు బీజేపీతో కలిసి ఉన్నది. సో బీజేపీ ఇప్పుడు జనసేన ఈ యాంగిల్ వైపు, తెలుగుదేశం వైపు వస్తుందా రాదా అనేది ఒక సంశయం ఉంది. కాంగ్రెస్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ వీటితో కానీ పొత్తు పెట్టుకునే అవకాశం ఎక్కడ కనపట్టలేదు. అవును. ఓకే, సత్యమూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మీ 40 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజం జీవితంలో ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం, రాజకీయ పబ్బం గడపడానికి కుటుంబాన్ని, సొంత వారిని కూడా ఈ విధంగా బదనాం చేసుకునే నాయకుని మీరు ఎప్పుడైనా చూశారు? ఎప్పుడూ లేదండి. అసలు ఇంత దారుణమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మర్రి చెన్నారెడ్డి ఆయన చాలా టఫ్ నాయకుడు. అటువంటి టఫ్ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటానికి ఏ స్ట్రాటజీలు వేయాలో వేశాడు తప్ప, అధికారంలోకి వచ్చిన తర్వాత 89లో అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఎన్టీ రామారావుని అరెస్ట్ చేయాలని, లేదు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని, తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ఇటువంటి పనులు చేయలేదు. మర్రి చెన్నారెడ్డి అంటే టఫ్ ముఖ్యమంత్రి. అటువంటి టఫ్ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నీచపు రాజకీయాలు చేయలేదు. ఆయన చాలా హుందాగా చేసి రాజకీయాలు చేసేవాడు. అప్పుడు ఎలిగేషన్లు వచ్చినాయి. ఎలిగేషన్లు తెలుగుదేశం మీద ఆయన ఎలిగేషన్లు చేయటం, ప్రజల్ని సమీకరించుకోవటం, అధికారంలోకి రావటం, ఇదంతా చేశాడు. వచ్చి ఆయన చెన్నారెడ్డి స్లోగన్ ఏంటంటే నా మాటే శాసనం అంటాడు ఆయన. నేను చెబితే అది జీవో వచ్చేసినట్టే అంటాడు. అంటే అంత కాన్ఫిడెన్స్, హై లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్న చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా, ఇంత నీచంగా అసలు ఎవడన్నా మాట్లాడితే వాడిని అరెస్ట్ చేద్దాం, వాడిని తొక్కేద్దాం, వాడిని చంపేద్దాం అన్న ఆలోచించలేదు. అందువల్ల మీరు అడిగిన క్వశ్చన్ తోటి చెన్నారెడ్డి లాంటి ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకునే అవకాశం కలిగింది. ఓకే, ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయాలు, షర్మిలా గారి యొక్క ఆమె చేస్తున్న వైసీపీ
రాపకండ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం అండి.